ఇక్కడ చేసినారు మీరు వచ్చి ఇలా సంఖ్య నాకండి అలా చెప్పడం కరెక్ట్ కాదని నా ఫీలింగు. నేర్చుకుందాం ఏముంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రజెంట్ మనం మలేషియాలో పీనంగ్ అనే స్టేట్లో జార్జ్ టౌన్ సిటీలో అయితే ఉన్నాం. సో ఇప్పుడు టైం అయితే రాత్రి 9 అవుతుంది. ఇది వచ్చేసి డే 1 అనమాట. దీని ముందు ఇంకా నేను 2-3 వీడియోస్ పెట్టున్నా, మీకు కానీ టైం ఉంటే అవి కూడా వెళ్ళి చూడండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా నైట్ లైఫ్, పీనంగ్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అని చూపించడానికి అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు మార్నింగ్ చూపించినా కదా ఈ బెలూన్స్ అవంతా. సో నైట్ టైం కొంచెం ఆ లైట్లు అవి వేసి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది అంతే. మీరు థాయిలాండ్ ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. థాయిలాండ్ అంతా పబ్ కల్చరు, గలబా, డీజే, రచ్చ, ఇది అలా కాదు, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఈ పీనంగ్ అనేది ఇదండి, ఒక ఐలాండ్, చుట్టూ వాటర్తో ఒక ఐలాండ్, బట్ పెద్దది, చాలా పెద్ద ఐలాండ్. సో నైట్ టైం కాబట్టి పోలీసులు కూడా వచ్చేసి మొత్తం ఉన్నారనమాట. మార్నింగ్ అంతా నాకు ఎక్కడ కనిపించలా, బట్ ఇప్పుడు చాలా దగ్గరలో పోలీసులు అయితే ఉన్నారు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఏమన్నా అంటారేమో అని. బట్ మనం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి నో ఇష్యూ. ఈ జార్జ్ టౌన్ మొత్తం సౌత్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. అలాగే ఇది యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్ సైట్ అంట. నాకు ఇక్కడ పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే ఆ రెడ్ కలర్ బెలూన్స్, దాని కాంబినేషన్ చెట్లు. అసలు మీకు కెమెరాలో ఇది ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ మార్నింగ్ కంటే నైట్ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే ఏదో ఒక థీమ్ పార్క్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగ ఉందన్నమాట ఈ డిజైన్. అంటే ఇది ఒక దగ్గర కాదు, మొత్తం మీకు రోడ్ల మీద ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఈ రెడ్ కలర్ బెలూన్లు అయితే కనిపిస్తాయి. జస్ట్ ఈ బెలూన్స్ డిజైన్స్ చూడడం కోసం అన్నా మనం ఈ జార్జ్ టౌన్ సిటీకి అయితే రావచ్చు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఈ జార్జ్ టౌన్లో అనవసరంగా డే వేస్ట్ చేస్తున్నానేమో అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చినాక 100% నాకైతే సాటిస్ఫై అనమాట. వచ్చి మంచి పని చేసిన, ఒక కొత్త ప్లేస్ని అయితే చూసా అనిపించింది. ఆఫ్టర్నూన్ మనం ఫుడ్ తినింది ఇక్కడే. సో ఇప్పుడు నైట్ ఒక వేరే కొత్త ప్లేస్లో అయితే ట్రై చేద్దాం. అంటే మలేషియాకి వచ్చి ఎప్పుడు ఇండియన్ ఫుడ్ తింటే ఎట్లాగా, అప్పుడప్పుడు మలేషియన్ ఫుడ్ కూడా ట్రై చేయాలిగా. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటా కానీ వెళ్తే ఒక స్ట్రీట్ ఫుడ్ మార్కెట్ అయితే చూసిన, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మనం తినగలిగేది ఏదన్నా ఉంటే ట్రై చేద్దాం. సో ఈ వీడియోలో మీకు మలేషియన్ ఫుడ్ అలాగే నైట్ లైఫ్ 2 కవర్ చేస్తాం మోస్ట్లీ. అండ్ ఇక్కడ మనకి సైకిల్స్ రెంట్కి కూడా ఇస్తారు. ఆ యాప్ స్కాన్ చేసి తీసుకెళ్ళచ్చు. బట్ నేను ట్రై చేసా కానీ అది అవ్వాలా నాకు ఇందాక, ఇంకా పారేసిన. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఆల్మోస్ట్ జనాలు తగ్గిపోతూ ఉన్నారు రోడ్ల మీద. నాకు జనాలు లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ రోడ్ల మీద పోలీసులు ఉంటే కొంచెం టెన్షను. వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఎందుకు వీడియోలు తీస్తున్నా ఏమన్నా అంటారేమో అని చెప్పి నాకు కొద్దిగా భయం. ఇందాక 2 పోలీసులు ఉన్నారు, గడగడ ఉనికిన వాళ్ళ ముందర వీడియో రికార్డ్ చేయాలంటే. ఇంకా వాళ్ళేం పట్టించుకోలేదు కాబట్టి నేను కామ్గా వచ్చేసిన. బస్సులు ఇంకా తిరుగుతూ ఉన్నాయి. సో ఇది పెద్ద సిటీ, టూరిస్ట్ స్పాట్ కాబట్టి మోస్ట్లీ నైట్ ఎక్కువసేపు తిరుగుతూనే ఉంటాయి. రోడ్ల మీద జనాలు ఒక్కరు కూడా లేరు. అవసరమా నాకు ఈ టైంలో నైట్ టైం ఎక్స్ప్లోరింగ్? ఒక పక్క టెన్షన్గానే ఉంది, బట్ ఎలాగో ఫుడ్ తినాలి కదా. సో ఇంకా ఆ రీజన్ చెప్పుకొని అయితే పోతా ఉన్నా, ఫుడ్ తినేసి వచ్చేద్దాం అనేసి. కొంచెం ముందుకు వెళ్తే ఇందాక చూశాను ఒక పెద్ద ఫుడ్ స్ట్రీట్, అంతా స్ట్రీట్ ఫుడ్స్. అక్కడికి వెళ్ళి ఉంటే తింటా, లేదంటే కామ్గా ఇంకా వెళ్ళిపోతా రూమ్కి. సో ఇక్కడ నుంచి ఇంకొక 100 మీటర్స్ ముందుకు వెళ్ళి అక్కడ మళ్ళీ మనం రైట్ తిరగాలి. సో ఇక్కడైతే మనకి కొన్ని స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, ఒక 50 షాప్స్ దాకా. చూద్దాం మనకు సెట్ అయ్యే ఫుడ్ ఏదో దొరుకుతుందేమో. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్, అన్ని దగ్గర ఫ్రైడ్ రైసే ఉంది. డక్ మీట్, బాతు, ఇక్కడ ఫ్రూట్స్, అండ్ ఇక్కడ ఏదో రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రైడ్ రైస్ ఉంది ఎక్కువ. లాస్ట్కి అదే ట్రై చేద్దాం, ఫ్రైడ్ రైసే. ఆ లాస్ట్ దాకా వెళ్ళి చూసి
ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చొని తిందాం. మొత్తం ఇక్కడేదో రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలా ఫ్యాన్ చూసినారా, ఇది సేమ్ నేను థాయిలాండ్లో కూడా చూసిన. ఈగలు వాలకుండా ఆ ఫ్యాన్ అయితే పెడతారు వీళ్ళు, ఈగలు దోమలు రాకుండా. ఈ స్మెల్ ఈ ఫుడ్ల దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుందబ్బా, నాకు ఆ స్మెల్లే పడదు, పులిపినట్టు ఉంటుంది స్మెల్. సో ఫస్ట్ అక్కడ కొంచెం ఏదో కలర్ఫుల్గా ఉందో చూపించేసి, కొన్ని ఏరియాలో ఎక్కువ, ఈ ఏరియాలో కొంచెం మంచిగా కలర్ఫుల్గా ఉంది షాపింగ్. షాపింగ్ ఎవరైనా రాజా మరి ఎవరో. సో ఇటు సైడ్ మనకు బార్లు కావాలంటే ఇటు సైడ్ రావాలి. నేను డ్రింక్ అదైతే ఏం చేయను, ఎందుకంటే నేను సోలోగా వచ్చినప్పుడు ఎటువంటి వాటి జోలికి వెళ్ళను అనమాట, నాకు భయం. ఫ్రెండ్స్ ఉంటే ఏదన్నా ట్రై చేస్తా. సో సోలోగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అటు దూరి ఏం పడితే అది చేసినామంటే మళ్ళీ మనమే బాధపడాలి. అండ్ ఈరోజు ఈ ఒక్కరోజు మీకు చూపిస్తా చూడండి, నేను ఎన్ని స్టెప్స్ నడిచానంటే, స్టెప్స్ కౌంట్ రాలేదు కానీ 657 క్యాలరీస్ బర్న్ అయినాయి నాకు ఈ ఒక్కరోజే. సో ట్రావెలింగ్ చేయడం వల్ల ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఒంట్లో కొవ్వు కూడా కరుగుతుంది ఇలాగ తిరుగుతూ నడుస్తూ ఉంటే. నార్మల్గా ఇంటికాడ ఉంటే అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే బైక్ కావాలి, బట్ ఇక్కడ మనకి ఆప్షన్ లేదు కాబట్టి ప్రతిదీ వాకే, నడుచుకుంటూ తిరుగుతూ. సో ఇక్కడెక్కడన్నా కూర్చొని ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేద్దాం. What is this? Chicken. One. How much? 붙어 없구나. 시간이 많이 안 돼서. Chicken and kambing. Mutton. Okay, one chicken. Sorry, sir. 5 sticks. Minimum 5. Okay, give me 5 sticks. 5 chicken. 네. సో ఇవైతే మినిమం 5 స్టిక్స్ తీసుకోవాలంట. ఒకటి వచ్చేసి 1 రింగెట్, 1.2 రింగెట్. మినిమం 5 అంటే 6 రింగెట్స్. ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ బిఫోర్ ఓన్లీ? Already done. Already cooked. ఓకే ఓకే, 5 స్టిక్స్. సో ఫస్ట్ ఈ స్టార్టర్ లాగా దీన్ని తినేసి తర్వాత ఇంకేదన్నా హెవీ ఐటమ్ తిందాం. సో 6 రింగిట్స్ అంటే ఒక 120 రూపీస్కి 5 చికెన్ స్టిక్స్. ఓకే, రీజనబుల్లే. నిప్పులు బొగ్గుల మీద పెట్టి కాలుస్తున్నారు. అండ్ ఇక్కడ చికెను, బీఫ్, అలాగే మటన్ 3 ఉన్నాయి. నేను చికెనే తీసుకున్నా. అండ్ ఈ షాప్లో చూసినారా, చిన్న పాప వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది బిల్డింగ్ దగ్గర పార్సల్ కట్టించడంలో. సో బయట కంట్రీస్లో అంటే మన ఇండియాలో కూడా చేస్తారు, కానీ బయట కంట్రీస్లో చాలా దగ్గర అబ్జర్వ్ చేసిన చిన్న పిల్లలు కూడా ఇలాగా షాపుల దగ్గర వచ్చి పనిచేయడం. థాయిలాండ్లో చూసాను, ఇప్పుడు మలేషియాలో కూడా చూస్తున్నా. సో ఇదైతే పార్సల్ కట్టిస్తున్నారు మనకి. దీనిలో ఏదో కొంచెం గ్రేవీ అయితే వేసి దాంట్లో కీరా ముక్కలు, ఆనియన్స్ అన్నీ వేసి, ఇదే అనమాట ఇప్పుడు మన ఫుడ్. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే నేను ఈ చికెన్ ఒకటే కాకుండా మనకి అది సరిపోతుంది,
ఇంకా ఏదైనా ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి అదైతే ఆర్డర్ చేసిన చికెను న్యూడిల్స్, ఫ్రైడ్ న్యూడిల్స్. అండ్ ఇక్కడ మనకి రకరకాలు అయితే ఉన్నాయి, సీ ఫుడ్, చికెను, సాల్టెడ్ ఫిష్. నేనైతే ఫ్రైడ్ న్యూడిల్స్ చెప్పిన. ఆల్మోస్ట్ చాలా షాప్స్ అయితే క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు టైం 10 అవుతుంది. సో అన్ని షాప్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి అది తీసుకున్నా. మంది అక్కడ ప్రిపేర్ చేసేది ఫ్రైడ్ న్యూడిల్స్. ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది కానీ చాలా దగ్గరలా ఎప్పుడు తినేదే కదా. అట్లీస్ట్ ఇప్పుడున్న కొంచెం వెరైటీ ఫుడ్ తిందామని చెప్పేసి అది ఆర్డర్ చేసిన. గైస్ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. న్యూడిల్స్ అంతా బాగుంది కానీ ఇదండి ఈ పుల్లలు ఇచ్చినారు. వీటితో ఇది మనకు అలవాటు లేదు, ఇంకా చేతితో తినలేము. అప్పటికి స్పూన్ ఇచ్చినట్లే కానీ ట్రై చేద్దామని చెప్పి ఏదో కష్టాలు పడుతున్నా పుల్లలతో. నేర్చుకుందాం ఏముంది. టేస్ట్ అయితే బాగుంది. ఉప్పు బాగా వేసి అంటే స్పైసీగా సాల్టీగా పర్ఫెక్ట్ టేస్ట్. అండ్ ఇది అన్నీ మిక్స్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇదండి ఇక్కడ ప్రాన్స్ ఉంది, చికెన్ ఉంది, ఎగ్ ఉంది, ఆల్ మిక్స్ ఫ్రైడ్ రైస్. ఇది ఈ స్టిక్స్తో మన వల్ల అవ్వదు, అరగంట అవుతుంది. అందుకే ఇంకా ఈ స్పూన్తోనే తింటున్నా. ఫ్రైడ్ రైస్ బాగుంది కానీ ఇదండి ఈ ప్రాన్స్ ఉంది చూసినారా, ఇదైతే అసలు ఉడకనే ఉడకలేదు, పచ్చి పచ్చిగా ఉంది. మిగతా అంతా టేస్ట్ బాగుంది, ఓన్లీ ఆ ప్రాన్స్ నాకు నచ్చల. సో ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే ఈ ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నా. ఇంకా దీన్ని తీసుకొని తాగుతూ నడుచుకుంటూ వెళ్ళిపోదాం మన రూమ్ దగ్గరికి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇద్దండి ఇక్కడ చూడండి, ఆరెంజ్, యాపిల్, క్యారెట్, వాటర్ మిలన్ అన్నీ 5 రింగిట్స్ అంటే 150 రూపీస్, సారీ 130 రూపీస్. ఏది ఎత్తుకున్నా 100 రూపీస్ తక్కువ లేదు. ఇంకా ఈ జ్యూస్ తాగుతూ రూమ్కి వెళ్ళిపోవడమే, దారిలో చూపించుకుంటా. అండ్ మలేషియాలో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏం తెలుసా, ఇప్పుడు ఇలాగ సిగ్నల్స్ ఉంది కదా, ఇప్పుడు మనం రోడ్డు దాటాలంటే ఏం చేస్తాం, మామూలుగా అయితే వెహికల్స్ వస్తుంటే అంటే అటు పక్క వెహికల్స్ ఆగితే ఇటు దాటుతాం, లేదంటే వెహికల్స్ వస్తుంటే వెహికల్ మధ్యలో నుంచి పరిగిస్తాం. కానీ ఇక్కడ మీరు చూసారంటే ఈ ఒక బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ మనిషి బొమ్మ కనిపిస్తుంది కదా, లైటు రెడ్ కలర్లో, అది గ్రీన్లోకి వస్తుంది. సో అప్పుడు వెహికల్స్ అన్నీ ఆగుతాయి అన్నమాట. అప్పుడు మనం ఈ జీబ్రా క్రాసింగ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి రోడ్డు దాటచ్చు. ఇదైతే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. సేమ్ నేను థాయిలాండ్లో కూడా చూసిన ఇలాంటి ఇదినే. సో ఇలాంటి వాటిని మన ఇండియాలో కూడా పెడితే బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు బయట దేశాల్లో కొన్ని చాలా డెవలప్ అయి ఉంటాయి, కొన్ని అంతగా డెవలప్ అయి ఉండవు. ఇలాగా చూసినప్పుడు అంటే మన దగ్గర కూడా ఇలాంటి ఉంటే బాగుంటుంది కదా అని అనిపించడం, చెప్పడం వేరు. కానీ కొంతమంది ఉంటారు వచ్చి సంకలం నాకండి అంటే ఇప్పుడు ప్రతి దేశంలో స్లమ్ ఉంటుంది, ప్రతి దేశంలో డెవలప్మెంట్ ఉంటుంది. ఇండియాలో ఉన్న డెవలప్మెంట్ మలేషియాలో ఉండదు, మలేషియాలో ఉండే డెవలప్మెంట్ ఇండియాలో ఉండదు. ఇప్పుడు ఒకటే చూసి నువ్వు మన కంట్రీని తక్కువ చేసి చెప్పడం కరెక్ట్ కాదు కదా. అంటే ఎందుకో నాకు అది నచ్చలేదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు, మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం వేరు. ఇక్కడ చేసినారు, మీరు వచ్చి ఇలా సంక నాకండి అలా చెప్పడం కరెక్ట్ కాదని నా ఫీలింగు. సర్లే అని మనకి ఎందుకు కానీ ఈ కాంట్రవర్సీలో. అండ్ ఇక్కడ పెద్ద మసీద్ అయితే ఉంది, చాలా పెద్దది. వెళ్ళే దారిలో కెప్టెన్ కేలింగ్. అండ్ మలేషియాలో డాగ్స్ చాలా తక్కువ, అంటే నాకు కనిపించింది. ఎక్కువ పిల్లులు ఉన్నాయి, చాలా అంటే చాలా పిల్లులు ఉన్నాయి. ఇదండి ఇది పిల్లే డాగ్గా, పిల్లి. సో మలేషియాలో పిల్లులు అయితే చాలా ఉన్నాయి, డాగ్స్ కొద్దిగా తక్కువే కంపేర్ టు క్యాట్స్తో. ఇదండి ఇదే నైట్ లైఫ్. మొత్తం బెలూన్స్ కలర్ఫుల్గా ఉంటాయి. మార్నింగ్ అంతా ఉండదు, నైట్ కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి అంతే. సో ఇప్పుడు నేను అటు వెళ్ళి లెఫ్ట్ తిరిగన్నా వెళ్ళొచ్చు, ఇటు స్ట్రైట్ వెళ్ళి రైట్ అనే తిరగచ్చు.
అంటే మొత్తం తిరుగుతా ఉన్నా కదా పొద్దు నుంచి, దారి అంతా అర్థమైపోయింది ఎటు వెళ్ళాలి ఏందని. మనకి ఒకరోజు చాలు, ఎక్కువ టైం పట్టదు నేర్చుకోవడానికి. అసలు ఈ బెలూన్స్ కాన్సెప్ట్ ఏందో మరి నాకు నిజంగా తెలియట్లా, చూడాలి. సో ఇప్పుడు టైం అయితే ఎంత అయ్యింది? 10. ఇంకా ఎక్కువసేపు మనం రోడ్ల మీద తిరగడం ఆపేసి వెళ్ళిపోదాం. ఈ స్ట్రీట్ మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ లక్కీగా ఎట్లా ఇప్పుడు కనిపించింది. అంటే మన రూమ్కి వెళ్ళే దారిలోనే ఇది కూడా చూపిస్తా ఆగండి. సేమ్ ఇలాంటిదే బాలీలో ఉంటుంది అనుకుంటా. సో టూరిస్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల ఉంటాయి కదా, ఎవరి ఇది వాళ్ళది. నిజంగా లైటింగ్ అయితే అదిరిపోయింది అసలు. సో ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకా మనం కూడా మూసుకొని రూమ్కి వెళ్ళిపోతే బెస్ట్. ఇందాక పోలీసులు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు ఉన్నారో వెళ్ళిపోయారు. నాకు వెళ్ళదే కొంచెం భయం ఉంది. ఎవరన్నా దొంగలకి వాడికి భయపడతారు, నేను పోలీసులకి భయపడతా. అదేందో అమ్మయ్య లేరులే. సరే కొంచెం ఆ ముందుకెళ్ళి అది కూడా చూపిస్తాను మీకు. ఇది జార్జ్ టౌన్లో నేనున్న ఏరియాలో ఇది కొంచెం ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఫొటోస్కి అవి తీసుకోవడానికి, అండ్ చిన్న సైజు బారు, సైడు పబ్బు, మొక్క. సో ఇప్పుడు ఇలాగా ఈ స్ట్రీట్ డెడ్ ఎండ్ దాకా వెళ్ళేసి తర్వాత వెనక్కి వస్తా. ఎవరన్నా కానీ వీడియోలు తీసేపోయింది, మంచిగా తీసుకోవచ్చు అబ్బాయి. అంటే ఇంకేం లేదులేండి, మొత్తం ఇట్లాగే ఉంటాయి ఆ బెలూన్స్. సో నాకు ట్రిప్ మొత్తంలో అయితే డిసప్పాయింట్మెంట్ ఉంది సోలో ట్రావెలింగ్లో అంటే ఫొటోసే. అసలు ఫొటోసే తీసుకోను నేను, అంటే తీసేవాళ్ళు లేరు, ఏం చేయమంటారు ఇంకా. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్లా ఫీల్ అవుతా. ఇంకైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. సో అక్కడ ఆరెంజ్ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే మన హాస్టల్. సో గైస్ అది మలేషియా పీనంగ్ స్టేట్లో జార్జ్ టౌన్లో నైట్ లైఫ్. సో మీరు థాయిలాండ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఉండదు కానీ, బట్ పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది ఈ బుడ్డల వల్ల. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా పీనంగ్లో ఇంకొక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి ఆఫ్టర్నూన్ మనం కౌలాలంపూర్కి వెళ్ళాలి. మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి రేపు ఆఫ్టర్నూన్. సో మొత్తం జర్నీ మామూలుగా ఉండదు, ఒకరోజు ఒక దగ్గర ఉంటాను. చూస్తున్నాను వీడియోస్ అన్నీ వస్తాయి. సో అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ పీనంగ్, అదే జార్జ్ టౌన్. బాయ్.